హలో అందరికీ 2 డేస్ నుంచి మార్నింగ్ లేయడం, హౌస్ క్లీనింగ్ చేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, హౌస్ క్లీనింగ్ చేసుకోవడం అంటే కొంచెం బిజీగా ఉన్నాను. ఫెస్టివల్ బిజీ కదా. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో దానివల్ల ఏంటంటే ఈ పువ్వుల చెట్టును అయితే పట్టించుకోలేదనమాట. 2 డేస్ నుంచి పువ్వులు అయితే చెట్టు పైన అలాగనే ఉండిపోయినాయి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మాకు హాలిడేస్ అయితే ఇచ్చేసారు. మార్నింగ్ ఏంటంటే వాటర్ వచ్చినాయన్నమాట. ఆ వాటర్ నల్ల వాటర్, మున్సిపల్ వాటరు, అవి ఏంటంటే రగ్గులు వాష్ చేశాను మార్నింగ్. సో అవి అలాగనే ఉన్నాయి. కానీ స్కూల్ నుంచి వస్తూనే నడుచుకొని వచ్చా, కాలు నొప్పి, మిద్దిపైకి ఎక్కాలంటే కొంచెం లెగ్ పెయిన్స్ వస్తున్నాయి అనేసి ఫస్ట్ అయితే ఈ పువ్వుల జోలికి అయితే వచ్చానమాట. ఏంటంటే పువ్వులు మొత్తం 2 డేస్ ఫ్లవర్స్ కదా, ముందు రోజు అయితే అవి రాలిపోతున్నాయి అన్నమాట. కింద చూసారా ఎన్ని రాలిపోయినాయో అసలు. సో ఇంక ఇలా అయితే కాదనేసి పువ్వులు అయితే తీద్దామనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో పువ్వులు అయితే తీసాను. కనకాంబరాలు కూడా కొన్ని కాసాయన్నమాట. సో అవి అలాగే ఈ పువ్వులు మొత్తం ఇలా రాల్చితే కింద రాలుతున్నాయి అన్నమాట. సో వేస్ట్గా ఎందుకు పోవడము అని అనేసి అయితే పువ్వులు అయితే కోస్తున్నాను అనమాట. చాలా వచ్చాయండి. అసలు 2 డేస్కి ఇన్ని పువ్వులు వస్తాయని అనుకోలే, చాలా ఉన్నాయి. మామూలుగానే 1 డేకి నాకు ఒక 3 పువ్వులు వస్తాయి. సో ఈరోజు ఇంకా చాలా వస్తాయేమో అనుకుంటున్నాను. సో చూద్దాం ఎన్ని వస్తాయో. అన్ని కోసి అయితే మాల కట్టేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ కాసిన కనకాంబరాలు అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. ఏంటంటే ఇవి ఈ కనకాంబరం చెట్లు పాపం కొంచెం పెద్దగాను, గుడి ఆవులు వస్తాయి కదా మనకి టెంపుల్వి, అవి వచ్చేసి పాపం తినేస్తున్నాయంట. వాటికి ఆకలి కదా, తినడానికి తిండి కావాలా, వాళ్ళు పక్కనింటి వాళ్ళు తోలుతారు పాపము. అయినా తినేలేని నేను వదిలేస్తాను. సో అలా అయితే నాకు కొన్ని కనకాంబరం చెట్లు అయితే అసలు ఎదగకుండా అయిపోయినాయి అన్నమాట. అదే అండి, ఇంకైతే పువ్వులు అయితే కోస్తున్నాను. కోసేసిన తర్వాత చూద్దాము ఎన్ని పువ్వులు అయితే వస్తాయో. నాకైతే ప్లేట్ నిండుగా వచ్చాయన్నమాట. చాలా పువ్వులు చూసారా ఎన్ని వచ్చాయో అసలు. చాలా పువ్వులు అయితే వచ్చేసాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఇన్ని పువ్వులు చూడలేదు నేను. సో అల్లేసాను అనమాట. కరెంట్ అయితే పోయింది. సో అల్లిన తర్వాత చూస్తే 1.5 అంటే నేను చిక్కగా దగ్గర కట్టాను. సో 1.5 మూర అనమాట. మామూలుగా కడితే మనకి 2.5 మూర దాకా వస్తాయన్నమాట. నేను మరి మనం ఇంట్లో కట్టుకునే పువ్వులు కదా, సో కాబట్టి దగ్గరే కట్టాను. సో ఇవైతే 1.5 మూర వరకు వచ్చిందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ స్టైరీ యూట్యూబ్.